కమాన్ 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 ఎస్ ఎస్. మొసలుడే గాని మహానుభావుడు. ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను? దున్నపోతుల్లా దున్నపోతులో Like baby, 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 oh, like baby, 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 no, like baby. 2,000 years later. హలో సార్, చెప్పండి. సో చిన్నప్పటి నుంచి నేను హెడ్ ఫోన్స్ ఎక్కువ వాడుతుంటాను సార్. మామూలుగా ఇప్పుడు హెడ్ ఫోన్స్లో ఎంత వాల్యూమ్ పెట్టుకున్నా నాకు ఆ సౌండ్ని ఎంజాయ్ చేయలేకపోతున్నాను. ఈవెన్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా నేను హై వాల్యూమ్లో పెట్టుకొని వినడం నాకు అలవాటు. ఇప్పుడు ఎంత హై పెట్టుకున్నా నాకు ఆ ఫీల్ రావట్లేదు సార్. ఏమై ఉంటుంది? మెయిన్గా ఏమైనా హియరింగ్ ఏమైనా తగ్గిందా అని డౌట్ వచ్చి మీ దగ్గరికి వచ్చాను. ఓకే, చిన్నప్పటి నుంచి హెడ్ ఫోన్స్ వాడే అలవాటు ఉంది అంటున్నారు కాబట్టి మేబీ హీరింగ్ లాస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి మనం టెస్ట్ చేద్దాము. టెస్ట్ చేస్తే తెలుస్తుంది హీరింగ్ లాస్ ఎంత ఉంది ఏంటి, మీ హీరింగ్ కెపాసిటీ ఎలా ఉంది తెలుస్తుంది. టెస్ట్ అంతా అయిపోయింది, కానీ కంపల్సరీగా హీరింగ్ లాస్ అయితే మీకు 4 kHz దగ్గర అయితే నాచ్ వచ్చింది. 4 kHz దగ్గర నాచ్ ఎందుకు వస్తుంది అంటే, ఇట్లా మ్యూజిక్కి మనం ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఎక్కువ వాల్యూమ్తో ఎక్స్పోజర్ అయితే ఈ 4K నాచ్ అనేది కంపల్సరీగా మనం చూస్తాం ఈ రిపోర్ట్లో. అవునా సార్? సో ప్రెజెంట్గా మీరు వినాలి అనుకుంటే మాత్రం ఏదైతే హెడ్ ఫోన్స్లో వాల్యూమ్ 50% వాల్యూమ్తో మాత్రమే వినడం అలవాటు చేసుకోండి. మీకనే కాదు, ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేస్తున్నాను 50% వాల్యూమ్ మాత్రమే యూజ్ చేయాలి. మీరు పర్సంటేజ్ వాల్యూమ్ 50 నుంచి పెంచుతూ ఉన్నారు అంటే ఆ యూసేజ్ టైం అనేది తగ్గిస్తూ ఉండాలి. సరే సార్, అయితే నేను కొంచెం తక్కువ వాల్యూమ్తో వినడం అనేది ప్రాక్టీస్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఈ మ్యూజిక్ లేకుండా ఉండడం అనేది నా వల్ల కాదు. బట్ నేను మీరన్నట్టు ఆ 50% వాల్యూమ్తోనే వినడం అనేది ప్రాక్టీస్ చేస్తాను సార్. థ్యాంక్ యూ.